మీరే ఇచ్చిరు ప్రాజెక్టులు మొత్తం కేంద్రానికి అని ఒకరు, మేమేడి ఇచ్చినాం మీరే ఇచ్చిరు అని చెప్పి ఇంకొకరు, ఇట్లా ఒకరి మీద ఒకరు తిట్లు, మామూలు తిట్ల. ఇక మొత్తానికి మా కొట్లాట వల్ల ఇక దిగొచ్చిర్రు, అది చాలు అని చెప్పి ఒకసారు, మీ కొట్లాట చురువైందే మీతోనే అని చెప్పి ఇంకోసారు, ఇట్లా ఐసీకి తైసి నడిచింది ఇలా అసెంబ్లీ. ఇక మరి ఎవరెవరు ఏమన్నారు, ఏ లీడరు ఏం తిట్టిండు, ఏం సంగతి ఓసారి సూతం పండి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల సప్పుడు అవతల సడాక్ దాకినిపించిందుల్లో గా తిర్ల లడాయి నడిచింది ఇరు పార్టీల నడుమ. మీరే అప్పగిచ్చిరు ప్రాజెక్టులు అంటే మేమేడ అప్పగించినాం, మీరే అప్పగిచ్చిర్రు, లోపల మళ్ళా కథలు పడుతున్నారని చెప్పి చాలా ముచ్చట్లు మాట్లాడిర్రు. ముందుగా సీఎం సారు ఏం మాట్లాడిండో ఈనుండ్రి. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు, ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఇన్నర్ గదుల్లో సీఎం సార్ మాటలు మాట్లాడుకుంటేనే మళ్ళొకసారి మాజీ సీఎం సార్ను తలుచుకున్నాడు. ఇవన్నిటికీ మొత్తం కారణము మాజీ సీఎం కేసీఆరే. ఎటు పోయిండు, ఏం సంగతి, మరి ముచ్చట చెప్పాలనా లేదా అని చెప్పి మస్తు గట్టిగా అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. మొత్తం మీద కేసీఆర్ రావాలే, ఇవన్నిటికీ సమాధానం ఇవ్వాలని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేసిండు సారు. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు, తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకి అండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇవ్వండి. ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏం లేదు అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కడే కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా గీ తీర్లనే అరుచుకున్నాడు. మీ కారు పార్టీ ఉన్నది కానీ మీ కారు పార్టీకి డ్రైవర్ లేడా, ఏం సంగతి, ఫామ్ హౌస్లు ఏం చేస్తున్నాడు అని చెప్పి గీ తీర్లు అరుచుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. అంటే మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా ఇది? ఈ రిపేర్కి పోయిన కారు కాదు, గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు, ఒక లీడర్ లేడు మీ పార్టీకి. అర్థమవుతుంది మాకు. మేము ఎవరితోటి మాట్లాడాలి? అసలు ఆ నిర్ణయాలు తీసుకుంది ఎవరు? ఆనాడు అఖిల పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది, ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది, ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి, మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు, అటుపక్కకి ఎందుకు పోయినరు, ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా? చూసిరు కదా, ఇట్లా లడాయి గట్టిగానే అయ్యింది. అటెనక నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, జగన్, కేసీఆర్ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి మొత్తం నీళ్ళెత్తుకపోయారు అని చెప్పి గీ తీర్ల కుల్ల బయట పెట్టిండు. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. యు నీడ్ ఎనీ మోర్ ప్రూఫ్. ఇన్నర్ గదుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మాటలు. ఇక ఈ ముచ్చట మీదే హరీష్ రావు సార్ లేచిండు. మీరు లోపల ప్రాజెక్టును అప్పగించేందుకు ప్రయత్నం చేసిర్రు, మా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అడుగుతున్నందుకు వెనుకకు తగ్గుతున్నారు, ఇది మేం సాధించిన విజయమే అనుకొచ్చిండు సారు. మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. ఇన్నర్ గదుల్లో మాజీ నీళ్ళ మంత్రి హరీష్ రావు సార్ మాటలు. ఇదే మాటలకు మెల్లగా లేచి అరుచుకున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఒకసారి ఈనుండ్రి. ఎన్నికలు 60 రోజులకి జరిగిన అధ్యక్ష, ఎంత చేసా అధ్యక్ష?
ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటి డిపాయిడ్ తెచ్చినాక 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు. నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 10 ఏళ్ళు ఇవాళ సభలో లేడు. ఇవాళ సభలో లేడంటే ముఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ శాసించినప్పుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు. నీళ్ళ మీదనే కాదు నల్గొండ సభ మీద కూడా మాట్లాడిండు సారు ముచ్చట. అందుకనే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్నదా మినిస్టర్ గారు? ఇదే ముచ్చట మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తమ్ముడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మాట్లాడిండు. తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు, ఆయననేమో సమాధానం చెప్పడు. ఒక నిమిషం వినండి. ఆయన అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీస్కు పోరుబాటు చేసేందుకు పోతే కాలు నొప్పి లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు. చూసిరు గదుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కోపము. ఈ ముచ్చట అట్లుంటే ఇదే ముచ్చట మీద లేచిండు అటు హరీష్ రావు సారు. ఎమ్మెల్యేగా అయ్యుండి గిసొంటి మాటలు మాట్లాడతారా? ఆ చెప్పుల ముచ్చట మొత్తం తీసేయాలని చెప్పి స్పీకర్ సార్ను కోరిండు. కోరుడు ఒకటే కాదు, స్పీకర్ సార్ హామీ ఇచ్చిన దాకా కూర్చోలేడు సారు. స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడాం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు, రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్, దెన్ ఐ విల్ స్పీక్. లేదా మీరైనా తొలగించండి. తప్పకుండా రికార్డులను పరిశీలించి తొలగించే ప్రయత్నం చేస్తా. మీరు కంటిన్యూ చేయండి. సార్ ఆయన అన్నాడు సార్, చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా మీరు చెప్పాలి సార్. ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి. మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఐఎమ్ డిలీటింగ్. థ్యాంక్ యూ. చూసిరు కదా, ఇట్లా ఐసికి తైసి నడిచింది అసెంబ్లీలో కొట్లాట. ఇయ్యల్లా అటెన్క ముఖ్యమంత్రుల సీటు ముచ్చట వచ్చింది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు సీఎం సీట్ వస్తుండే. ఇక సీఎం సీటు రానందుకు ఏమో వరులుతున్నాడు, ఏమో కష్టపడుతున్నాడు అని చెప్పి హరీష్ రావు సార్ అనుకొచ్చిండు. నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఉన్నది. ఓకే, ఇదే ముచ్చట మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. నువ్వు కూడా సీఎం సీటు కోసం బాగానే ట్రై చేస్తున్నావు, కానీ నీకు కుదరని పంచాయతీ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. మీ మామని తింపి మీకు కావాలనుంటేవో, మీ బావతో మీ పంచాయతీ ఉండదో, మేము అందరం కలిసే ఉన్నాం. అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాటలేందండి? నిజంగా టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ చేస్తున్నాడు ఆయన. చూసిరు కదా కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ కొట్లాట. అటెన్క సిపిఐ లీడరు కూనంనేని సాంబశివరావు సార్ లేచి లీల కోసం గీ తీర్ల మాట్లాడిండు. అంతిమంగా నేను కోరేది ఏంటంటే, ఘర్షణలు పెట్టుకుంటే నీళ్లు రావు. ఘర్షణలు పెట్టుకుంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం ఘర్షణలు పడితే ఖచ్చితంగా ఇది మొన్న చివరికి సైన్యం దిగాల్సి వచ్చింది ఇక్కడ. అట్లే కర్ణాటక నుంచి మనకు నీళ్లు రావాల్సి ఉన్నా, ఇంకో చోట నుంచి రావాలన్నా కేంద్రం కూడా సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనం మనకున్న హక్కును మనం కోల్పోతాం. అందువలన కేంద్రంతో కూడా మనం సఖ్యత ఉండాల్సిందే. కేంద్రంతో కూడా అది బీజేపీయా ఇంకో ప్రభుత్వం అనేది కాదు, ఇక్కడ ఉన్న బీజేపీ మిత్రులు కూడా ప్రయత్నం చేయాలి. కూనంనేని సాంబశివరావు సార్ గిట్లా మాట్లాడితే బీజేపీ లీడరు ఇట్లా మాట్లాడుకొచ్చిండు లీల పంచాయతీ మీద.
మరి కేఆర్ఎంబికి అప్పగిస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి 27 రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్ గా ఈ రోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ లీడర్లే కాదుల్లో అటు ఎంఐఎం పార్టీ లీడర్ కూడా మాట్లాడిండు. అందరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడొద్దు అనుకున్నాడో ఏమో కానీ గీ తీర్లు అరుచుకున్నాడు అందరినీ. Sir, we are talking about the water allocation as per the ratio stipulated by the KRMB. I would like the irrigation minister to give us the data on the actual availability and utilization of Krishna water both in AP and Telangana states. చూసిరు కదా ఇట్లా ఐసికి తైసి నడిచింది కొట్లాట ఇవాళ అసెంబ్లీలా. మొత్తం మీద అయితే కేసీఆర్ సార్ రాలేడు. మరి చక్కగా రేపు పొద్దుగాల నల్గొండ సభలో ఏం మాట్లాడతాడో ఏమో చూడాలి. ఇగో ఇట్లా నడిచింది అసెంబ్లీ.